తాజాగా సింగపూర్ చైనా కంట్రీకి షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏ విషయంలో అనేటువంటి డౌట్ రావచ్చు. నిజానికి సింగపూర్లో ఒక మల్టీ కల్చరల్, ఒక కాస్మోపాలిటన్ సొసైటీ అని మనం చెప్పుకోవచ్చు. ఫినాన్షియల్ గ్లోబల్ హబ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాంటి సింగపూర్ చైనాకి ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ ఇచ్చింది, షాక్ కూడా ఇచ్చింది. ఎందుకంటే తాజాగా సింగపూర్ ప్రభుత్వం భారతీయ విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఒక ముఠా తయారైంది. యాంటీ ఇండియా నెరేటివ్ బిల్డ్ చేయడానికి, భారతీయులపైన విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి చాలా సోషల్ మీడియా పోస్టులు వచ్చాయి. దాదాపుగా కొన్ని వందల సంఖ్యలో పోస్టులు వచ్చాయి. వాటన్నింటినీ కూడా బ్లాక్ చేస్తూ సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఎక్కడి నుంచి మొదలైంది ఈ యొక్క యాంటీ ఇండియా నెరేటివ్ అంటే, మొట్టమొదటిగా ఏదో ఒక చైనా బేస్డ్ ప్లాట్ఫామ్ నుంచి కూడా ఈ యొక్క యాంటీ ఇండియా మెసేజెస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. ఆ చైనా బేస్డ్ ప్లాట్ఫామ్ నుంచి ఆ తర్వాత ఫేస్బుక్లో, ట్విట్టర్లో, అదే ఎక్స్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇక మిగిలిన చాలా ప్లాట్ఫామ్స్లో వీటిని స్ప్రెడ్ చేయడం అనేది మొదలుపెట్టారు. ఇంక ఇవి వైరల్ అవుతున్నాయని గుర్తించినటువంటి సింగపూర్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి భారతీయ సంతతికి చెందినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో మొత్తం ఇలాంటి పోస్టులు అన్నింటినీ కూడా బ్లాక్ చేయాల్సిందే అనేటువంటి ఒక చట్టాన్ని కూడా ఉంది. నిజానికి ఆన్లైన్ క్రిమినల్ హార్మ్స్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టం కూడా ఉంది. ఇలాంటి సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే డెఫినెట్గా వాళ్ళకి శిక్షించడానికి, కఠినమైనటువంటి శిక్షలు వేయడానికి సింగపూర్లో ఒక చట్టం కూడా ఉంది. దాన్ని అమలు చేస్తూ భారతీయులకు కొంత ఊరటనిచ్చింది. వీఆర్ విత్ ఇండియా అని చెప్పేటువంటి మెసేజ్ ఇచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే, ఏంటి ఆ తప్పుడు ప్రచారం అంటే, సింగపూర్ను భారతీయులు ఆక్రమిస్తున్నారు, ఇన్వేడర్స్, చొరబాటుదారులు అనేటువంటి అర్థం వచ్చేలాగా సింగపూర్ను భారతీయులు ఆక్రమిస్తున్నారు, అలాగే ప్రభుత్వంలో వారి యొక్క ప్రాతినిధ్యం పెరిగిపోతోంది ప్రతి ఏటా అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అండ్ ఇదొక్కటే కాకుండా లిటిల్ ఇండియా అనేటువంటి ప్రాంతం ఉంది అక్కడ సింగపూర్లో. అందులో చాలా వరకు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఇండియన్స్ ఉంటారు, భారతీయులు ఉంటారు. కాబట్టి ఆ ప్రాంతంలో రద్దీగా ఉన్నటువంటి దృశ్యాలు, జనరల్గానే ఇండియన్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇండియన్ ఫేసెస్ కనబడతాయి. భారతీయులు జరుపుకునేటువంటి ఫెస్టివల్స్ వాటిని కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వాటిని మార్ఫింగ్ చేసి మొత్తానికి భారతీయుల పట్ల ద్వేషం కలిగేలాగా, వీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి ఇక్కడ సంపదను కొల్లగొడుతున్నారు, ఇక్కడ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు, ఇక్కడ వచ్చి తిష్ట వేసుకొని కూర్చున్నారు అనేటువంటి ఒక యాంటీ ఇండియా నెరేటివ్ని, ఒక క్యాంపెయిన్ని ఆన్లైన్లో రన్ చేయడానికి కాన్స్పిరసీ జరిగింది. దీన్ని సింగపూర్ ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఎందుకంటే బహుళ జాతి సంస్కృతిని విచ్ఛిన్నం చేసి చైనా సంస్కృతి వైపు మొగ్గు చూపేటువంటి కుట్ర జరుగుతోంది. అయితే సింగపూర్ అధికారులు ఇది చేయడంలో, ఈ మెసేజెస్ను స్ప్రెడ్ చేయడంలో చైనా ప్రభుత్వం ఏమైనా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిందంటే, ఇంత చిన్న పనులు చేయడానికి ప్రభుత్వం నేరుగా ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం లేదు. టూల్ కిట్ గ్యాంగ్స్ ఉంటాయి, రకరకాల కమ్యూనిటీస్ ఉంటాయి, కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి, ఇలాంటి రకరకాల వ్యవస్థలు ఉంటాయి. కాబట్టి ఆ వ్యవస్థలను ఉపయోగించుకుని వాళ్ళకి ఇండైరెక్ట్గా లేదా డైరెక్ట్గానో ఫండింగ్ చేయడం ద్వారా యాంటీ ఇండియా క్యాంపెయిన్ని సింగపూర్లో నడిపించేటువంటి ప్రయత్నం చేసింది చైనా. దీనికి తిప్పికొడుతూ సింగపూర్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. నిజానికి సింగపూర్లో రకరకాల, ఇందాక నేను చెప్పినట్టుగా గ్లోబల్ ఫినాన్షియల్ హబ్ కాబట్టి వివిధ దేశాలకు చెందినటువంటి వ్యక్తులు అక్కడ సెటిల్ అయి ఉంటారు. అందులో చైనా వాళ్ళు 75% ఉంటారు, మాలియాస్ అంటారు వాళ్ళు 15% ఉంటారు, అందులో భారతీయులు 88% ఉన్నారు. చాలా తక్కువ. చైనాతో కంపేర్ చేసుకుంటే మన కమ్యూనిటీ చాలా తక్కువ. ఆ ఉన్న కమ్యూనిటీని కూడా ఆ దేశం నుంచి వెళ్ళగొట్టడానికి చైనా చేసినటువంటి కుట్రగానే ఇది కనిపిస్తోంది. సింగపూర్ ప్రభుత్వం చేసినటువంటి ఈ చర్య ద్వారా చాలా ఒకటే స్పష్టంగా ఏంటంటే, మా దేశంలో అన్ని కమ్యూనిటీలకి బహుళ సంస్కృతికి మేము పెద్దపీట వేస్తాం. చైనా వాళ్ళు మాకు ఎక్కువ కాదు, భారతీయులు మాకేం తక్కువ కాదు, అన్ని మతాల వారిని, అన్ని దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా మేము సమానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తాం. ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మా చట్టాలకు లోబడి నడుచుకోవాలి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అని చెప్పి ఈ యొక్క చర్య ద్వారా సింగపూర్ ప్రభుత్వం అటు చైనాకి గట్టి వార్నింగ్ ఇచ్చింది. అండ్ భారత్కి ఎలాంటి మెసేజ్ ఇస్తోంది దీనివల్ల అంటే, భారత్తో మేము సత్సంబంధాలను కోరుకుంటున్నాం, ప్రధాని మోదీతో మేము సత్సంబంధాలను కోరుకుంటున్నాం. అండ్ ఈ పోస్టుల్లో ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి నాయకత్వంపై కూడా ఇక్కడ ప్రజాస్వామ్యానికి వాల్యూ లేదు, ప్రజాస్వామ్యం అణిచివేయబడుతోంది, హ్యూమన్ రైట్స్ లేవు, ఇలాంటి రకరకాల ప్రచారాలు ఏదైతే టూల్ కిట్ గ్యాంగులు చేస్తూ ఉంటాయో అలాంటి ప్రచారమే ఈ సోషల్ మీడియా పోస్టుల్లో కూడా కనబడింది. సింగపూర్ అధికారులు గుర్తించారు, ఇది 2 జాతుల మధ్య లేదా విద్వేషాన్ని పెంచేలాగా ఈ చర్యలు ఉన్నాయని చెప్పి సింగపూర్ ప్రభుత్వం గుర్తించింది. వాటన్నిటిని కూడా బ్లాక్ చేసి భారత్తో మేము ఉన్నాం, వీఆర్ విత్ ఇండియా, వీఆర్ విత్ భారత్ అని చెప్పి చాలా స్పష్టంగా సింగపూర్ ఒక మెసేజ్ ఇచ్చింది. నిజానికి
ఈ చర్య అమెరికాలో కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది, ఆస్ట్రేలియాలో కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది, కెనడాలో, న్యూజిలాండ్లో. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సోషల్ మీడియాలోనే యాంటీ ఇండియా క్యాంపెయిన్ నడుస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేలో ఏం జరుగుతుందంటే ఈ మధ్యకాలంలో ఇండియన్స్ని టార్గెట్ చేస్తూ, భారతీయుల్ని టార్గెట్ చేస్తూ భౌతిక దాడులు జరుగుతున్నాయి. కొంతమందిని చంపేస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే అమెరికాలో చాలా దారుణమైనటువంటి సంఘటనలు జరిగాయి. గడిచిన సంవత్సరంన్నర కాలంలో పదుల సంఖ్యలో చాలామంది యువతీ యువకులు చనిపోయిన మిస్టీరియస్ కండిషన్స్లో చనిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. అండ్ ఈ మధ్యనే టెక్సాస్లో భారతీయ జెండాను చించేసినటువంటి పరిస్థితి. భారతీయులందరూ చొరబాటుదారులు, భారతీయులు ఇన్వేడర్స్, గో బ్యాక్ టు ఇండియా, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అనేటువంటి క్యాంపెయిన్స్ అనేది రిపబ్లిక్ పార్టీ ఎక్కడెక్కడైతే ఉందో ఆ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇలాంటి క్యాంపెయిన్లు నడుస్తున్నాయి. మరి దీన్ని చూసి చూడనట్టు అక్కడ ప్రభుత్వాలు మిన్నకున్నాయి, మాట్లాడడం లేదు. బట్ ఆ ప్రభుత్వాలతో పోల్చి చూసుకుంటే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పోల్చి చూసుకుంటే, కెనడాతో పోల్చి చూసుకుంటే సింగపూర్ ప్రభుత్వం చిన్నదైనా, సింగపూర్ దేశం చిన్నదైనా కూడా తన యొక్క గొప్పతనాన్ని చాటుకుంది, భారత్కు నైతికంగా తన మద్దతును తెలియజేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.